బ్రేకింగ్ న్యూస్ కుత్బుల్లాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సందర్భంలో అక్కడ స్థానికులు అడ్డుకోవడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైడ్రా ఆధ్వర్యంలో ఈ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. సర్వే నెంబర్ 329, 342లో ప్రభుత్వ స్థలాల్లో 51 అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. దాదాపు 100 మంది పోలీస్ సెక్యూరిటీ మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతను కొనసాగిస్తూ ఉన్నారు. స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైడ్రా ఈ అక్రమ నిర్మాణాలను ఆక్రమణలను కూల్చివేస్తున్న సందర్భంలో ఇళ్లలో నుంచి వస్తువులను తీసుకుని బయటకు వస్తూ ఉన్నారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్నారు. దీంతో కొంత హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎవరు ఈ ఆక్రమణలకు పాల్పడింది? ఎన్నాళ్ళ నుంచి ఆక్రమణలకు పాల్పడి ఉన్నారు? ఇప్పుడు ఆక్రమణలను కూల్చివేస్తున్న సందర్భంలో ఏంటి పరిస్థితి? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అంటే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపైన ప్రభుత్వం కొరడా దులిపిస్తుందని చెప్పొచ్చు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు గాజుల రామారం సర్కిల్ పరిధిలోని దేవేంద్ర నగర్ లోని సర్వే నెంబర్ 329, 342గా ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన సుమారు 51 అక్రమంగా నిర్మించిన ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిగా ఇండ్లను కూల్చివేయడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే బాలనగర్ ఏసీపీ హనుమంతరావు సమక్షంలో అంటే స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారులు అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో కూల్చివేయడంతో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అంటే తాము కట్టుకున్న ఇండ్లను అధికారులు ఎలాంటి నోటీస్ లేకుండా ఏ విధంగా కూల్చివేస్తారంటూ వాళ్ళు నిలదీస్తున్నారు అధికారులని. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోహిత్, సాగర్, అసలు ఎవరి ఆక్రమణలకు పాల్పడింది? నిజంగా ఇల్లు లేని వాళ్ళ, నిజంగా ఆక్రమించే కట్టుకున్నారా, లేకపోతే ఈ ఆక్రమణల వెనక ఇంకెవరిదైనా పెద్దల హస్తం ఉందా? రోహిత్, అంటే సాధారణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొంతమంది పేదలు ఈ విధంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నిర్మాణాలు అక్రమంగా స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఈ విధంగా నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. అయితే అధికారులు ఎలాంటి నోటీసులు వేయకుండా ఈ విధంగా ఒక్కసారిగా తమకు సమాచారం లేకుండా కూల్చివేయడంతో వాళ్ళు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, మరి ఏంటి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు కూల్చివేయడంతో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉంటారు అక్కడ ఆక్రమించుకున్న వాళ్ళు? దాదాపు 50కి పైగా కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయని చెప్పొచ్చు ఈ కూల్చివేతల ద్వారా. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపైన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే దానికి కమిషనర్ గా ఇవి రంగనాథ్ ని నియమించి దీనికోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. రోహిత్, అందుకే ఈ విధంగా అంటే అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా ఊరుకునేది లేదు. అందులో ఎవరు ఉన్నా కూడా వారిని పూర్తి స్థాయిగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తాము, ప్రభుత్వ భూములను రక్షిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రోహిత్, రైట్ సాగర్, కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఉండటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. సుమారు 51 అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. అక్కడ భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 100 మందికి పైగా పోలీసులను అక్కడ సెక్యూరిటీగా పెట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇవన్నీ పక్కా నిర్మాణాలు చేశారు, పక్కా ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా వీటిని నిర్మించారు అని అధికారులు చెప్తున్నారు. కానీ మేము చాలా కాలం నుంచి అక్కడ నివాసం ఉంటున్నాము, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ ఇళ్లను కూల్చివేసి మమ్మల్ని రోడ్డున పడేశారు అంటూ అక్కడ ఆ ఇళ్లలో ఉంటున్న వాళ్ళు పోలీసులను అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వాళ్ళకి మధ్య ఒక దశలో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాము, ఉపేక్షించేది లేదు. ఏ స్థాయిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని అధికారులు చెప్తున్నారు.